దీనికి సంబంధించి ఇజ్రాయెల్ కూడా ఎటువంటి స్టేట్మెంట్ ఇస్తుందన్నది మనం వెయిట్ చేసి చూడాలి. అండ్ అసోసియేటెడ్ మహాత్మా కూడా లైవ్ లో జాయిన్ అయ్యారు. ఆయనతో ఒకసారి మాట్లాడదాం. మహాత్మా, ఈ ట్రంప్ ప్రకటనతో పూర్తిగా శాంతి నెలకొన్నట్టు మనం భావించాల్సి ఉంటుందా? అసలు ట్రంప్ ట్వీట్ పై ఇరాన్ వర్షన్ ఏ విధంగా ఉంది? ఏమైనా రియాక్షన్స్ వచ్చాయి అక్కడి నుంచి? ఇరాన్ వైపు నుంచి అయితే ఇప్పటికీ ఎటువంటి ఇంకా అధికారికంగా ప్రకటన రాలేదు యుద్ధానికి సంబంధించి. కాకపోతే ఇరాన్ అమెరికాను ఎప్పటికీ కూడా విశ్వసించే పరిస్థితి ఉండదు. గతంలో ఇచ్చిన స్టేట్మెంట్స్ని మనం ఒకసారి గుర్తు చేసుకుంటే కనుక అమెరికా ఎప్పుడైనా కాల్పుల విరమణ లేకపోతే యుద్ధాన్ని విరమించడం అన్న మాటను చెప్పిందో అది తన శక్తిని మళ్ళీ కూడగట్టుకోవడానికి తన వనరులు యుద్ధానికి సంబంధించిన సైనిక సంపత్తిని వీటన్నిటిని కూడగట్టుకుని మళ్ళీ విరుచుకుపడేందుకే ఇటువంటి ప్రకటనలు చేస్తుంది తప్ప ఆ దేశం ఎప్పుడు కూడా శాంతి కోరుకోదు అన్న ప్రకటన గతంలో ఇరాన్ పాలకులు ఇరాన్కి సంబంధించిన నేతలు చేశారు. సో వారి దృష్టిలో అమెరికా చేసే ప్రకటనల పట్ల అభిప్రాయం ఈ రకంగా ఉంది. మరి ఇప్పుడు ఇరాన్ నుంచి అధికారికంగా యుద్ధాన్ని విరమిస్తున్నట్లు సరే అమెరికాతో చర్చలు జరుగుతున్నాయి కాబట్టి మేము కూడా వెనక్కి తగ్గుతాం లేదంటే బ్రేక్ తీసుకుంటామన్న మాట ఇరాన్ వైపు నుంచి వస్తేనే నిజానికి అక్కడ శాంతి దిశగా అడుగులు పడుతున్నాయని చెప్పవచ్చు. లేని పక్షంలో ఇది కేవలం ట్రంప్ చేసిన ప్రకటన. ట్రంప్ ఈ మధ్యకాలంలో చేస్తున్న ప్రకటనలన్నింటినీ మనం విశ్లేషించుకుంటే కనుక రోజుకొక రకంగా మాట్లాడుతున్నారు. నాటో దేశాల్ని ఒకరోజు తిట్టిపోశారు. తమ వెంట ఆ దేశాలు కలిసి రావడం లేదు. నాటోకి తాము $1 బిలియన్ కొద్దీ సొమ్ముని వెచ్చిస్తున్నాం, ఖర్చు పెడుతున్నాము. నాటో దేశాల్లో ఎవరికి ఏం జరిగినా మేము స్పందిస్తున్నాం, కానీ మాకు అవసరమైనప్పుడు ఆ దేశాలు రావడం లేదంటూ ఒకసారి తిట్టిపోశారు. ఇలా రోజుకొక రకంగా హర్ముజ్ జలసంధి విషయంలో నిన్ననే 48 గంటల పాటు అల్టిమేటం జారీ చేస్తున్నాం, ఆ జలసంధిని ఓపెన్ చేయాలి అంటూ ఇరాన్కి హెచ్చరికలు జారీ చేశారు. మళ్ళీ ఈరోజు చూస్తేనేమో లేదు, మేము 2 రోజులుగా చర్చలు జరుపుతున్నాం, ఇంకొక 5 రోజుల పాటు యుద్ధానికి బ్రేక్ తీసుకుంటున్నామంటూ ఆయన ప్రకటించారు. కాబట్టి ట్రంప్ చేస్తున్న ప్రకటనలు దాంట్లో ఎంతవరకు విశ్వసనీయత ఉంది? ఆయన నిజంగానే చర్చలు జరుపుతున్నారా ఇరాన్ దేశంతో? ఒకవేళ యుఎస్ ఈ యుద్ధాన్ని విరమించాలని కోరుకుంటే ఇజ్రాయెల్ పరిస్థితి ఏంటి? ఇజ్రాయెల్తో కలిసి సంప్రదించి ఇద్దరూ కలిసి ఈ మాట అనుకున్నారా లేదా? ఇటువంటి ఏ క్లారిటీ అయితే ప్రస్తుతానికి కనిపించట్లేదు. కాకపోతే మనం ఓవరాల్ సిచ్యువేషన్ ఒకసారి గమనిస్తే కనుక అమెరికా అంచనాలు పూర్తి స్థాయిలో ఈ యుద్ధం విషయంలో తలకిందులయ్యాయి. ఇరాన్ని ఏముంది, ఒక 2 రోజుల్లో దారికి తేవచ్చు, లేదంటే ఆ దేశ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీని అంతం చేస్తే చాలు ఆ దేశం కాళ్ళ బేరానికి వస్తుంది, మోకాళ్ళ మీదకి వచ్చేస్తుంది అని చెప్పి ఆయన అనుకున్నారు. కానీ ఇరాన్ వైపు నుంచి వస్తున్న ప్రతిఘటన ఆ రకంగా లేదు. తమ సుప్రీం లీడర్ చనిపోయిన ఆ తర్వాత లెవెల్లో ఉండే అనేక మంది నేతలు, మిలిటరీ కమాండర్స్ చనిపోయినా సరే యుద్ధం విషయంలో ఆ దేశం ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. అమెరికన్ ఆస్తులు, అమెరికన్ సైనిక స్థావరాలు, బేసులు వీటన్నిటినీ లక్ష్యంగా చేసుకుని చాలా తక్కువ ఖర్చుతోటి ఆ యుద్ధాన్ని కొనసాగిస్తూ వచ్చింది. వాటిని డిఫెండ్ చేసుకోవడానికే అమెరికాకు చాలా ఖర్చుతో కూడుకున్న వ్యవహారంగా మారింది. ఇప్పటికే $1 బిలియన్ కొద్దీ ఈ యుద్ధంలో అమెరికా ఖర్చు చేసింది. సో ఈ పరిస్థితుల్లోనే ట్రంప్ ఈ కామెంట్లు చేశారా, నిజంగానే శాంతి దిశగా అడుగులు పడుతున్నాయన్నది మనకి ఇరాన్ వైపు నుంచి, ఇజ్రాయెల్ వైపు నుంచి కూడా ప్రకటనలు వస్తేనే ఒక క్లారిటీ వస్తుంది.